వేటన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిసాంగ్ ప్రెస్ మీట్. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పనితీరుపై చర్చకు మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ చూస్తే ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిసాంగ్ ప్రెస్ మీట్. మొన్న శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసిన దాంట్లో 2023 నుంచి 24 చూస్తే సగానికి సగం పడిపోయి 26,948 కోట్లు. ఉపాధి అవకాశాలు సగం పడిపోయినాయి, పెట్టుబడులు సగం పడిపోయినాయి. దానికి కారణం ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి ప్రచారం చేసుకుంటున్నది కానీ వాస్తవాలను దాపెడుతున్నది. మనం చూసినాం, డావోస్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రచారం చేసుకున్నారు. గోధి ఇండియా అనే సంస్థ వచ్చి ఇక్కడ 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నది అని ప్రచారం చేస్తే అప్పుడే యాన్యువల్ స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. గోధి అనే సంస్థ దానికి కేవలం 20 లక్షల రూపాయల యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపెట్టి మరి మేము చెప్పినాం చాలా క్లియర్గా, కేవలం 27 లక్షల రూపాయల ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్ వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ ఇన్ని 1000 కోట్లు ఎట్లా పెడుతుంది రేవంత్ రెడ్డి గారు అని అంటే దాని గురించి గప్చుప్. ఆ తర్వాత మూసి 1,50,000 కోట్లు అంటారు, 50,000 కోట్లు అంటారు, ఇష్టం వచ్చినట్టు దానికి సంఖ్య చెప్తున్నారు. ఆ మూసి విషయం మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే సెక్రటేరియట్ లో మెయిన్ హార్ట్ అనే ఒక సంస్థతోని సమావేశం పెట్టిండ్రు వాళ్లకు మూసి ప్రాజెక్టుని కట్టిపెట్టడానికి. ఆ సంస్థ పాకిస్తాన్ నుంచి అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అక్కడున్న ఫెడరల్ ఏజెన్సీస్ వాళ్ళ మీద లుకౌట్ నోటీస్ పెట్టింది. 3,000 కోట్ల అక్కడున్న వాళ్ళ ప్రభుత్వ డబ్బులను తీసుకొని దోచుకొని పరారైపోయినరు, మళ్ళా తిరిగి వస్తలేరు అని. ఈ రెండిలా ఉంటే నిన్న అన్ని పేపర్లు, ఇవాళ పొద్దున ఉదయం పేపర్లు అన్ని, నిన్న రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన రాగానే పాపం మన రాష్ట్ర మీడియా వాళ్ళందరూ కూడా ప్రధాన పత్రికల్లో 839 కోట్ల పెట్టుబడి వాల్ష్ కర్రా ఒప్పందం, సాక్షి 839 కోట్ల పెట్టుబడి వాల్ష్ కర్రాతో ఒప్పందం, పయనీర్ వాల్ష్ కర్రాతో ఒప్పందం, హిందూ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ టు ఇన్వెస్ట్, డెకెన్ క్రానికల్ వాల్ష్ కర్రా టు ఇన్వెస్ట్, ఈనాడు 839 కోట్లు, ఫ్రంట్ పేజ్ ఆంధ్రజ్యోతి, తెలంగాణ స్టార్టప్ లో వాల్ష్ కర్రా 839 కోట్లు. పాపం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఏకంగా బ్యానర్ ఐటమ్, యుఎస్ ఫర్మ్ వాల్ష్ కర్రా హోల్డింగ్ టు ఇన్వెస్ట్ ఓవర్ 800 crores ఇన్ తెలంగాణ స్టార్టప్స్. ఇంత 800 కోట్ల పెట్టుబడి ఇక్కడికి తీసుకొని వచ్చిర్రు, ఈ వాల్ష్ కర్రా హోల్డింగ్ ఎవరబ్బా అని కొంత ఈ కంపెనీ గురించి చదివే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రచారం గొప్పగా చేస్తారు మహిళల విషయం మీద. బస్సు స్కీమ్ మహిళల కోసం తెచ్చినాం అని ప్రచారం చేస్తారు. అందులో టికెట్ కాంట్రాక్ట్లు, టికెట్ల గొడవలు, ఇవాళ పురుషులు కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న మాకు కూడా ఉచిత టికెట్ ఇస్తున్నారు, 0 టికెట్ ఇస్తున్నారు అనేసి. ఇదే కాకుండా 2,500 రూపాయలు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇస్తామని చెప్పారు. మహిళలు అనగానే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తారు. ఇందులో కూడా 839 కోట్లు వి హబ్బు మహిళలతో కలిసి రేపు 5 సంవత్సరాలు వాళ్ళ కోసం వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి వాల్ష్ కర్రాతో ఒప్పందమని ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేసింది. మేము కూడా సంతోషం, ఎందుకంటే కేటీఆర్ గారు నిన్ననే ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారి బృందానికి. ముఖ్యమంత్రి గారు అమెరికాకి బయలుదేరారు బృందం, ముఖ్యమంత్రి గారి తమ్ముడు కొండలు గారు ఆస్ట్రేలియాకి బయలుదేరారు బృందం. మరి ఏం పెట్టుబడులు తీసుకురావడానికో
ఇంకొక రాజకీయ నాయకుల బృందం ప్యారిస్ ఒలింపిక్స్ కి పోయారు, అందులో క్రీడాకారులు ఎవరు లేరు, మాజీ క్రీడాకారులు లేరు, పోయినరు రాజకీయ నాయకులు. ఇట్లా రకరకాల చోట్లకు బృందాలు పోయినప్పుడు అరే మన నిజంగానే రాష్ట్రానికి మంచి పెట్టుబడి తీసుకొని రావాలి అని కేటీఆర్ గారు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు. అయితే కాగ్నిజెంట్ ఎక్స్పాన్షన్ ముందున్న పెట్టుబడులు ఇక్కడ ఒకవేళ విస్తీర్ణ పెంచుతున్నారంటే దాన్ని స్వాగతిస్తాం. కానీ కొత్త కంపెనీలు వస్తున్నప్పుడు, కొత్త కంపెనీలు మీరు తెస్తున్నప్పుడు కేవలం ప్రచార ఆర్భాటం కోసమే 839 కోట్లు అని మీరు మళ్ళా ఇంకొక బోగస్ కంపెనీకి ఎంట్రీ ఇస్తే ఎట్లా? వ్యవసాయ మంత్రిత్వ శాఖ పనితీరుపై చర్చకు మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం. माननीय सभापति महोदय, you continue, please continue. They will not listen. पीएम किसान सम्मान निधि पर चर्चा कर रहे थे। मुझे कहते हुए गर्व है, कांग्रेस ने किसान को प्रत्यक्ष सहायता की बात तो की, लेकिन कभी प्रधानमंत्री किसान सम्मान निधि जैसी योजना कांग्रेस ने नहीं बनाई। माननीय सभापति महोदय, ये बनाई तो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने। किसान सम्मान निधि में माननीय सभापति महोदय राशि भले 6,000 रुपया हो, ये नहीं समझेंगे, लेकिन जो लघु किसान, सीमांत किसान, छोटे किसान, उनके लिए 6,000 रुपया मायने रखते हैं। कई बार माननीय सभापति महोदय किसान को आदान के लिए, छोटी छोटी जरूरतें पूरी करने के लिए छोटी राशि की जरूरत पड़ती थी, और जब पैसा नहीं होता था तो उसको ऊंची ब्याज की दरों पर लेना पड़ता था। इस किसान सम्मान निधि के कारण किसान स्वावलंबी भी हुआ है, किसान सशक्त भी हुआ है, और किसान का सम्मान भी बढ़ा है। यह किसान का सम्मान देख नहीं सकते माननीय सभापति महोदय। एक रिपोर्ट माननीय सभापति महोदय जो हमारी नहीं है, अंतर्राष्ट्रीय खाद्य नीति अनुसंधान संस्थान की है, एक स्वतंत्र अध्ययन के अनुसार पीएम किसान योजना के तहत वितरित धनराशि ने ग्रामीण आर्थिक विकास में उत्प्रेरक का काम किया है, किसानों के लिए ऋण संबंधी बाधाओं से मुक्त किया है और कृषि क्षेत्र में निवेश को बढ़ाया है। इस योजना ने किसान की जोखिम लेने की क्षमता को भी बढ़ाया है, जिससे वे कृषि क्षेत्र में संभावित रूप से अधिक उत्पादक निवेश करने में सक्षम हुए हैं। माननीय सभापति महोदय, माननीय किसान महोदय, माननीय सभापति महोदय, मैंने कहा था मुझे छेड़ो मत, अगर छेड़ोगे तो छोड़ूंगा नहीं। ये किसान गोलियों की बात कर रही है। माननीय सभापति महोदय, इस कांग्रेस की सरकार में, इस कांग्रेस की सरकार जब इनकी थी, अलग अलग राज्यों में गोली चलने की बात करते हैं। इनके साथ ये दिग्विजय सिंह जी बैठे, खून से हाथ इनके सने 24 किसानों को मारा। माननीय सभापति महोदय, मैं केवल विषय पर बोलना चाहता था। आप क्यों करे? अब इनने छेड़ा है, अब इनने छेड़ा दिए। सुन लें मंत्री जी को। 1986 में जब कांग्रेस की सरकार बिहार में थी, 23 किसानों की मौत गोलीबारी से हुई थी इनकी सरकार। 1988 में दिल्ली में श्रीमती इंदिरा गांधी जी के पुण्यतिथि पर किसानों पर गोली चलाई गई। माननीय सभापति महोदय, उसमें 2 किसान मारे गए। 1988 में मेरठ में इनने किसानों पे फायरिंग की, 5 किसान मारे गए। 23 अगस्त 1995, अब सुन के जाओ, दम है तो सुन के जाओ मंत्री जी, सुन के जाओ। 23 अगस्त 1995 हरियाणा में गोली चलाई, 6 किसान मारे गए। 12 जनवरी 1998 मुल्ताई में किसानों पर गोली चली, कांग्रेस की सरकार थी, 24 किसान मारे गए। नंदीग्राम आंध्र प्रदेश में 2010 में 2 किसान मारे गए। 8 मई माननीय मंत्री जी, माननीय सभापति जी, मैंने कहा था मैं शालीनता से बात करना चाहता हूँ। एक सेकंड बैठिए, स्थान ग्रहण कीजिए। लेकिन ये छेड़ेंगे तो मैं छोड़ूंगा नहीं। माननीय मंत्री, स्थान ग्रहण कीजिए।
इस तरह नहीं रखिए। माननीय सदस्यगण, ये दुर्भाग्यपूर्ण भी है और दर्दनाक भी है। किसान वर्ग देश का सबसे महत्वपूर्ण वर्ग है। उस वर्ग के बारे में जब चर्चा हो रही है, ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస జరుగుతోందని, కళ్ల ముందే ఘోరాలు జరుగుతుంటే పోలీసులు చేతులు కట్టుకుని చూస్తున్నారని విమర్శించారు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతోటి బహిరంగంగా తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదని అన్నారు. నడి రోడ్డుపై చంపేస్తుంటే పోలీసులు గాల్లోకి కూడా కాల్పులు జరపలేదని పేర్ని నాని తెలిపారు. అరాచకాలకు మారుపేరుగా ఉండే బీహార్లో ప్రస్తుతం శాంతి భద్రతలు నెలకొంటే ఏపీలో మాత్రం శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూసిన పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. గతంలో ఏదైతే హింస, మరీ ప్రత్యేకించి రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి. ఆ పాత సంఘటనల్ని, రాజకీయ నేర సంఘటనలన్నీ కూడా మళ్ళీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే పోలీసు వారి రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ, అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు ఇల్లు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా, మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు. అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి, అంటే హింసలో కూడా ఆ స్కేల్ పెంచే పరిస్థితిలో
ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ హత్యలు కానీ ప్రేరేగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అగౌరవం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ. ఏపీ రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థుల నైపుణ్యాలు పెంచే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా ఏపీలో యూనివర్సిటీల పరిస్థితి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గతంలో నాక్ అక్రిడిటేషన్లో ఏపీ విశ్వవిద్యాలయాలు టాప్ 10లో ఉండేవని, కానీ ఇప్పుడు ఏపీకి చెందిన ఒక్క వర్సిటీ కూడా టాప్ 10లో లేకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మంత్రివర్గ నా సహచర మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ, అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్. Thank you for giving me an opportunity to be a part of this meeting. మీ దృష్టికి, we came into power of a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే, people are looking for a very కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరెంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి, లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే, ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ commitment, they saved the democracy, they brought us into power. మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలా మంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ ది లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తాం. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of
ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలోని ప్రారంభించారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్నగర్ చౌరస్తా, మసీదు జెండా, సివిల్ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ప్రమోద్ కుమార్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ 5 days స్వచ్ఛదనం పచ్చదనం క్యాంపెయిన్ మనం తీసుకుంటున్నాం. సో ఇది అనేక మిగతా క్యాంపెయిన్స్ కాకుండా ఇందులో మున్సిపల్ సిబ్బంది కానీ టెంపరీ కాకుండా పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. సెన్స్ ఆఫ్ శానిటైజేషన్ కానీ ఈ ప్లాంటేషన్ గురించి కానీ పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అందుకనే ఈ మెసేజ్ అనేది పబ్లిక్ అందరినీ తీసుకునేదానికి మనం ఈ ర్యాలీతో స్టార్ట్ చేస్తాము. ఈ ర్యాలీలో టెంపరీ సిబ్బంది కానీ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ స్కూల్ స్టూడెంట్స్ కానీ పిల్లలందరి ద్వారా మనం ఈ ర్యాలీ చేసి ఒక మెసేజ్ అనేది పబ్లిక్ లో తీసుకుని వెళ్తాం. అండ్ ఇక్కడ కాకుండా మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న ఇంట్లో శానిటైజేషన్ సంబంధించి వాటర్ కానీ లేకపోతే పెట్టుకుంటారు ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ మీరు మీ వాట్స్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మా మున్సిపల్ సిబ్బంది ముందు నుంచి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి మీ అందరూ కోఆపరేట్ చేస్తే ఇంకా భద్రపడి పట్టడం, ఇంకా శానిటైజేషన్ కానీ క్లీన్లెస్ కానీ ఇంకా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ అందరూ ఇదే కాదు, ఇంకా నెక్స్ట్ 5 days అండ్ ఫర్దర్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ పట్టణంలోని వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ పట్టణంలోని బీసీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొక్కలను నాటి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఓకే సార్. సారీ కట్ చేయాలి. మీకోసం మేము కష్టపడతాం నిస్వార్థంగా. మమ్మల్ని మంచిగా దున్నాను. ఆ భగవంతుని దయ వల్ల మీ అందరి ఆశీస్సులతోటి ఈ పట్టణాన్ని రాబో తరాలకు ఒక వారధిగా ప్రతి ఒక్క ఎల్లమ్మ తన్నపు రవికేరి మాయమ్మ అడువే ఎడువు ఎల్లమ్మ ఎడుదు తిరని పూజలే ఎల్లమ్మ అరే ఏదుగో గవలమ్మ ఎల్లమ్మ నీ ఎన్నో దర్శనాలు మాయమ్మ సీరెలు సీరెలు తరేలు మాయమ్మ తన్నపు రవికేరి ఎల్లమ్మ అరే ఎల్లమ్మ ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ నువ్వు మా ఇంటి దేవతావు ఎల్లమ్మ నాకు మామూలు వట్టినది ఎల్లమ్మ నడిగట్టు కట్టినది ఎల్లమ్మ
చెరువుతూల వట్టినాది ఎల్లమ్మ జగలిరా వచ్చినాది ఎల్లమ్మ అండపిండ బ్రహ్మాండం రెండు నకిలాండ కోడి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి మహిషాసుర మర్దిని ఆది పల్లపురి బలయంకరే అరే జగతిలో జగదంబమ్మ అవనిలో బావురాలెల్లమ్మ శివునికి చిన్న బిడ్డ చూడల్ని మాత కౌదముని కోడలు గంభీర రాని విరేరుకో అవనిలో బావురాలెల్లమ్మ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిసాంగ్ ప్రెస్ మీట్. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పనితీరుపై చర్చకు మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.